రాయదుర్గం మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా వర్క్ చేసిన ఎంతో మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఈరోజు వాళ్ళు విధులు నిర్వర్తించకుండా అక్కడుండే ఎంపీడీఓ అధికార పార్టీ నాయకులు అడ్డుకోవడం జరుగుతూ ఉంది. దీనిపైన కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. కోర్టు నుంచి హైకోర్టు ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. హైకోర్టు ఉత్తర్వులు కూడా తుంగలోకి తొక్కి అధికారులు ఈరోజు వాళ్ళకి ఎటువంటి న్యాయం అనేది జరుపుకోకున్నట్టు వాళ్ళని ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటూ కాలం గడుపుతా ఉన్నారు. ఈ విషయం ఏంటి అని మేము అడిగితే వాళ్ళే ఉద్యోగానికి రాలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఉద్యోగానికి రాకపోతే వాళ్ళు హైకోర్టుకి ఎందుకు వెళ్తారు? హైకోర్టుకి ఎందుకు వెళ్ళి ఆర్డర్స్ తెచ్చుకుంటారు? మీరు అక్కడికి వచ్చినా వాళ్ళని పట్టించుకోకున్నట్టు ఆఫీసుల్లోకి రాకండి అని చెప్పి వాళ్ళని బయటికి పంపించడం జరిగింది. వాళ్ళు ఎంత బతిమాలినా కూడా పట్టించుకోకున్నట్లు ఈరోజు అధికారులు ఈ విధంగా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. అట్లీస్ట్ కోర్టు ఉత్తర్వులు కూడా మీరు పట్టించుకోకున్నట్టు కోర్టు ధిక్కారం అనేది చేస్తే ఎలా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా ఫీల్డ్ అసిస్టెంట్లకి న్యాయం జరగకపోతే బహుజన్ సమాజ్ పార్టీ ఉద్యమ రూపంలో సమాధానం చెప్తుంది. మీరు అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయండి. లేదు అధికార పార్టీకే పనిచేయాలనుకుంటే రిజైన్ చేసి అధికార పార్టీ కండువా కప్పుకొని మీరు పనులు చేయండి. అంతేగాని అధికారి అనేవాడు ప్రతి ఒక్కరికి సమానంగా చూడాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఆ బాధ్యతని మీరు విస్మరిస్తున్నారని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ రోజు దాదాపుగా రాయదుర్గం మండలంలో 6 మంది, బ్రహ్మసముద్రం మండలానికి సంబంధించి ఒక 2 హైకోర్టుకు వెళ్లి వాళ్ళు ఉత్తర్వులు తెచ్చుకున్నారయ్యా, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి మీకు ఆన్లైన్ లో ఉంది అని చూపిస్తున్నారు. కానీ వాళ్ళు వర్క్ ఎక్కడ పంపిస్తా ఉన్నారు? మీరు మీకు సంబంధించిన వ్యక్తుల్ని, అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని మీరు పనిలోకి పంపిస్తూ వాళ్ళకి లాగిన్లు ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారే కానీ దీనిపైన ఉన్న ఆన్లైన్ లో ఉన్న వీళ్ళ పరిస్థితి ఏంటి? నేను ఎండిఓ గారిని కూడా అడిగాను. ఎండిఓ గారిని అడిగితే ఇది అయిపోయింది. ఏమైపోయింది అంటే హైకోర్టు ఉత్తర్వులు అయిపోయాయా? ఇలాంటి సమాధానాలు చెప్తుంటేనే నిన్న జేసీ గారిని కలవడం జరిగింది. బాధితులు మరియు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు, మా అడ్వకేట్ గారు అందరూ జేసీ గారిని కలిసి మాట్లాడడం జరిగింది. ఎంక్వైరీ చేస్తామంటున్నారు. హైకోర్టు ఉత్తర్వులపై మీరు ఎంక్వైరీ చేయడం ఏంటి? వాళ్ళు ఖచ్చితంగా వస్తా ఉన్నారు, రావట్లేదు అంటున్నారు కదా. ఆఫీసులో సీసీ కెమెరాలు తీయండి. మీరు వాళ్ళు ఎందుకు రావడం లేదు? వాళ్ళు వచ్చినా బతిమాలినా మీరు అక్కడికి లోపలికి రానికున్నట్ల వాళ్ళకి విధుల్ని అడ్డుకుంటూ వాళ్ళు విధుల్లోకి పంపించుకున్నట్టు మీరు ఇది చేస్తూ మరి వాళ్ళపైన అపనిందల పాలు చేస్తున్నారు వాళ్ళని. ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోనే కొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్లు, దాదాపుగా 8 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు వాళ్ళు గత 2006 సంవత్సరాల నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. దాని మీదే ఆధారపడి బతుకుతూ ఉన్నారు. మరియు ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం ఎవరైతే పాలకపక్షం ఉందో ఆ పాలకపక్షం వచ్చి ఈ ఉన్నట్టుండిగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఫీల్డ్ అసిస్టెంట్ కి దాదాపుగా 7 మందిని ఒక్కసారిగా మీరు ఈ విధులకు రాకూడదు, మీరు విధుల నుంచి పూర్తిగా తప్పుకోండి, ఒకవేళ మీరు విధులకు వస్తే మీ మీద మేము పూర్తిగా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ పార్టీకి సంబంధించినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ ని అపాయింట్ చేసుకుంటూ ప్రభుత్వ రికార్డులో ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో వాళ్ళని మాత్రమే ఆన్ రికార్డెడ్ గా పెట్టి వాళ్ళకు కావలసినటువంటి కొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్ ని వాళ్ళ దగ్గర పనిచేయించుకుంటూ వీరు రావడం జరిగింది. ఇవి ఇమ్మీడియట్లీ ఆ నియోజకవర్గంలో పనిచేసేటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ వెంటనే మీరు విధుల్లోకి తీసుకోండి అని కోర్టు యొక్క ఉత్తర్వులు ఇస్తే ఇంతవరకు అక్కడున్నటువంటి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ కావచ్చు, మరి రాయదుర్గంలో ఉన్నటువంటి ఎంపీడీఓ గారు కావచ్చు, ఇంతవరకు వాళ్ళని విధుల్లోకి తీసుకోకపోవడం ఇదేమని అక్కడ ఉన్నటువంటి మరి చంద్రూరు నాగరాజు గారు ప్రశ్నిస్తే మేము వీళ్ళని విధుల్లోకి తీసుకోం,
ఏం చేసుకుంటారో చేసుకోపోండి అని ఒక నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి అధికారులు. ఇదే విషయాన్ని నిన్నటి దినము అనగా గ్రీవెన్స్ సెల్ లో అక్కడున్నటువంటి జాయింట్ కలెక్టర్ గారిని కలిస్తే అయ్యా తప్పకుండా వీళ్ళ సమస్య ఎంపీడీఓ గారు లేదు ఖచ్చితంగా మేము తీసుకుంటాం, వీళ్ళు విధుల్లోకి వచ్చిన తర్వాత కూడా ఓన్లీ పేరుకు మాత్రమే వీళ్ళు విధులు చేస్తున్నారు కానీ పాపం ఇంతవరకు వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా వారి యొక్క భవిష్యత్తుతో ఆటలాడుతున్నారు. దయచేసి మేము ఒక్కటే బహుజన్ లాయర్స్ ఫోరం తరఫున హెచ్చరిస్తున్నాం, వాళ్ళ కనుక విధుల్లోకి చేర్చుకోకపోతే మీ అందరి మీద కలెక్టర్ కావచ్చు, ఎంపీడీఓ కావచ్చు, అందరి మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేయబోతున్నాం. జాగ్రత్త. అక్కడున్నటువంటి అధికారులు ఇమ్మీడియట్లీ రేపే గనక ఈ 6 మందిని గనక మీరు విధుల్లో తీసుకుపోతే చట్ట ప్రకారం మీకు ఏదైతే ఉందో దాన్ని మీ అందరి మీద ఖచ్చితంగా ఉపయోగిస్తాం. కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో హైకోర్టులో ఫైల్ చేసి మీ అందరినీ కూడా కోర్టులకు హైకోర్టులకు మిమ్మల్ని అందరినీ రప్పించేటువంటి ప్రయత్నంలో ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా కలెక్టర్ గారు, అనంతపురం జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, మరి ఎంపీడీ గారు కావచ్చు, వెంటనే 6 మందిని విధుల్లోకి తీసుకోండి.